ఈ మధ్య కాలంలో డాక్టర్లు పేషెంట్ కి మత్తు ఇవ్వకుండానే ఆపరేషన్లు చేసేస్తున్నారు. అదెలా అంటారా? అదే రోగికి వీడియోలు చూపిస్తూ వారు స్పృహలో ఉండగానే పని కానించేస్తున్నారు. అయితే తాజాగా ఓ రోగికి బ్రెయిన్ సర్జరీ చేశారు డాక్టర్లు. అది కూడా మెలకువతో ఉండగానే. ఈసారి మాత్రం ఏ సినిమానో ఫన్నీ వీడియోనో చూపించలేదు. గొప్ప అద్భుత క్షణాలను చూపిస్తూ ఆపరేషన్ కంప్లీట్ చేశారు డాక్టర్లు. ఇంతకీ అదేంటో చూసేద్దాం. చిన్న చిన్న ఆపరేషన్లు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ పెద్ద స్థాయి ఆపరేషన్లలో సైతం పేషెంట్ కు పూర్తి మత్తు ఇవ్వకుండా వారు మెలకువగా ఉండగానే ఓపెన్ బ్రెయిన్ సర్జరీలు చేయడం ఇటీవల పరిపాటిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ కు ఇష్టమైన పోకిరి సినిమా చూపిస్తూ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులు ఈ క్రమంలోనే మరోసారి రోగికి వీడియో చూపిస్తూ అతడు స్పృహలో ఉండగానే మెదడుకు ఆపరేషన్ చేశారు. అవును, ఇది ముమ్మాటికి నిజం. గుంటూరులోని అరండల్పేటలోని ఒక ఆసుపత్రిలో తాజాగా ఒక ఆపరేషన్ జరిగింది. ఇందులో భాగంగా రోగికి వీడియోలు చూపిస్తూ వైద్యులు ఆపరేషన్లు చేశారు. రోగి శ్రీరాముడి భక్తుడు కావడంతో అతని కోసం ఆపరేషన్ థియేటర్లో ల్యాప్టాప్ లో అయోధ్య రాముడి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రదర్శించారు. ఈ సమయంలో ఆ వ్యక్తి భక్తి పారవస్యంలో వీడియో తిలకిస్తుండగా వైద్యులు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. ఇక ఈ వీడియో చూస్తున్న రోగి మణికంఠ ఆపరేషన్ మధ్యలోనే జై శ్రీరామ్ అన్నారని వైద్యులు చెప్తున్నారు. అయితే పేషెంట్ మణికంఠ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గోడవర్రుకు చెందిన వ్యక్తి. ఈయన ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి మెదడులో సుమారు 7 సెంటీమీటర్ల పరిమాణంలో కణతి ఏర్పడింది. అయితే మత్తు ఇచ్చి మెదడుకు ఆపరేషన్ చేస్తే చెయ్యి కాలు పడిపోయే అవకాశం ఉందని, అందువల్ల అతడు మత్తు లేదా నిద్రలోకి జారుకోనివ్వకుండా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు ఈ నెల 11న ఆపరేషన్ను మొదలుపెట్టి సక్సెస్ఫుల్ గా ముగించిన వైద్యులు సదరు రోగి కోలుకోవడంతో తాజాగా డిశ్చార్జ్ చేశారు.